కృష్ణా ట్రిబ్యునల్ ముందు ప్రభుత్వ వాదనలపై జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మంత్రి నిమ్మల విమర్శించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో గోదావరి జలాల్లో 45 టీఎంసీలు కావాలని అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ కోరితే జగన్ ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్ భేటీలో జగన్ మౌనంగా ఉండి రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ఆంధ్రాకున్నటువంటి గోదావరి 45 టీఎంసీలు కూడా తెలంగాణకే కావాలని కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు కూడా ఎందుకు నువ్వు మాట్లాడలేకపోయావు ఆ రోజు అని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు అపెక్స్ కౌన్సిల్లో రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా మరి కేసీఆర్ గారు వారి ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడుతూ ఉంటే మరి ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేకపోయారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఏదైతే 2014 బైఫర్గేషన్ యాక్ట్ ప్రకారం ప్రాజెక్టుల వారీగా జరిపినటువంటి కేటాయింపులకు మాత్రమే KWDT2 పరిమితం కావాలి తప్ప ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి వాడుకున్నటువంటి నీటి వినియోగం మీద పునఃపరిశీలన చేసేటువంటి హక్కు లేదనే విషయాన్ని ఎందుకు మీరు స్పష్టం చేయలేకపోయారు? ఏదైతే SRBC ద్వారా మా రాయలసీమ రైతుల ప్రయోజనాలు కానీ దెబ్బతింటాయని కనీసం వీటి అపెక్స్ కౌన్సిల్లోనే చెప్పకపోయి 3 సంవత్సరాల వ్యవధిలో కేంద్రానికి అభ్యంతరాలు చెప్పకపోయి ఆఖరికి కేబినెట్ కేంద్రం ఆమోదించిన తర్వాత అయినా సరే దాన్ని బేస్ చేసుకుని నిలువరించేటువంటి విధంగా సుప్రీంకోర్టులో కూడా ఒక రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయకుండా తీరిగ్గా 2023 అక్టోబర్లో ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఈ KWDT2 ఏదైతే ఉందో అది విడుదలైన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ జగన్మోహన్ రెడ్డి గారు రిట్ పిటిషన్ వేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారనే విషయాన్ని కూడా మరి సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఏకే గోయల్ మరి ఆయన సమర్థవంతంగా వాదనలు వినిపించలేదు అని ఏదైతే ఏం చెప్తూ ఉన్నారు. ఏకే గోయల్ అంటే ఆయన దగ్గర 20 సంవత్సరాలు ఆయన CWCలో పనిచేసిన వ్యక్తి, ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ యొక్క వాదన కానీ వాళ్ళ యొక్క శక్తిని కూడా పరీక్షించేటువంటి విధంగా మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చాలా దురదృష్టకరమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాయలసీమకు కూడా చాలా ప్రమాదం ఏర్పడుతుందని ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడో నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే రాయలసీమకు చేసినటువంటి ద్రోహం దగా ఆ 102 రాయలసీమ ప్రాజెక్టుల్ని రద్దు చేయడమే, ప్రీ క్లోజర్ చేయడమే అదే ఒక నిదర్శనం అనే విషయం. 5 సంవత్సరాల్లో మీరు పనులు మాట అటుంచి కనీసం మోటార్ల కరెంటు బిల్లులు కూడా రాయలసీమలో ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. ఇదే దగా మోసం కదా రాయలసీమకి? వేరే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. రాయలసీమలో ఉన్నటువంటి ఆ యొక్క రిజర్వాయర్లన్నిటికీ మూలం ఆఖరికి నీ కడప జిల్లా నీ సొంత నియోజకవర్గం పులివెందులకు నీరు పోవాలన్నా కూడా గోరకల్లు నుంచి అవుకు మేయించి గండికోట మేయించి చిత్రావతికి రావాలి. అటువంటి గోరకల్కే ప్రమాదం ఏర్పడితే ఒక చుక్క నీరు కూడా అక్కడ రాయలసీమలో ప్రవహించేటువంటి పరిస్థితి లేదు. అటువంటి గోరకల్కి ₹1 కూడా 5 సంవత్సరాల్లో ప్రమాదంగా ఉన్నా నువ్వు కేటాయించలేనిటువంటి స్థితి. ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఆ రిజర్వాయర్లన్నిటి కూడా మళ్ళీ ఇప్పుడు మరామతులు చేస్తూ ఉన్నాం. రండి అసెంబ్లీకి వచ్చి పారదర్శకంగా జరిగేటువంటి చర్చల్లో పాల్గొని ఏదైనా మీ అభ్యంతరాలు కానీ లేదైనా సమస్య ఉంటే ఆ యొక్క సమస్యను చర్చించడానికి వేదికలు ఉన్నాయి. పార్టీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేసేటువంటి జగన్ ప్రయత్నాలన్నింటినీ కూడా ప్రజలు రైతులు కూడా గమనిస్తున్నారని చెప్పి మీ ద్వారా అందరు కూడా తెలియజేస్తూ